చైనా తైవాన్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తైవాన్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరాక చైనా ఆ ద్వీపం చుట్టూ సైనిక విన్యాసాలు చేపట్టి కవ్వింపు చర్యలకు దిగుతుంది. తైవాన్ దళాలు వేర్పాటువాద చర్యలకు శిక్షగా పనిష్మెంట్ పేరుతో సైనిక విన్యాసాలకు దిగింది. మరోవైపు తమపై కవ్వింపు చర్యలకు దిగితే అందుకు తగ్గట్టుగా ప్రతిస్పందించేందుకు తైవాన్ సిద్ధమైంది. ఇప్పటికే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీని అలర్ట్ చేసింది. దీంతో ఏ క్షణమైనా ఈ రెండు ప్రాంతాల మధ్య యుద్ధం ఆరంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తైవాన్ను ఆక్రమించేందుకు డ్రాగన్ కంట్రీ ప్లాన్ చేస్తోంది. దీంతో ఇప్పుడు చైనా, తైవాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇటీవల తైవాన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన లాయ్ చింగ్ తే చైనాకు వార్నింగ్ ఇచ్చారు. తమను బెదిరించడం ఆపాలంటూ అధ్యక్ష హోదాలో ఆయన చేసిన తొలి ప్రసంగంలోనే తేల్చి చెప్పారు. స్వయం పాలనతో ముందుకు సాగుతున్న తైవాన్పై సైనిక బెదిరింపులను మానుకోవాలని అన్నారు. గత 4 ఏళ్లుగా లాల్ చింగ్ తే తైవాన్ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. తైవాన్ను ఆక్రమించుకోవాలని చూస్తున్న చైనాను అడ్డుకోవడం ఇప్పుడు చింగ్ తేకు అతిపెద్ద సవాల్గా మారింది. తైవాన్ సార్వభౌమాధికార దేశంగా కొనసాగడంపై ఆగ్రహంతో రగిలిపోతున్న చైనా లైని వేర్పాటువాదిగా గుర్తించింది. మరోవైపు లాయ్ చింగ్ తే చేసిన వ్యాఖ్యలతో ఆగ్రహించిన చైనా తైవాన్ చుట్టూ భారీ ఎత్తున సైనిక విన్యాసాలు నిర్వహించింది. పనిష్మెంట్ పేరుతో చైనా ఈ విన్యాసాలు నిర్వహించింది. తైవాన్ ద్వీపం చుట్టూ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన ఈస్టర్న్ థియేటర్ కమాండ్ మిలిటరీ డ్రిల్స్ ప్రారంభించిందని చైనా అధికారిక మీడియా వెల్లడించింది. స్వాతంత్ర్యం కోసం తైవాన్ దళాల వేర్పాటువాద చర్యలకు శిక్షగానే తాము ఈ విన్యాసాలు చేపట్టినట్లు చైనా వెల్లడించింది. అమెరికాను ఉద్దేశిస్తూ తమ విషయంలో బయట శక్తుల జోక్యం రెచ్చగొట్టే చర్యలకు హెచ్చరికగా ఈ డ్రిల్స్ నిర్వహిస్తున్నట్లు కమాండ్ అధికార ప్రతినిధి లీ షీ వెల్లడించారు. తైవాన్ జలసంధితో పాటు ద్వీపం చుట్టూ మిగిలిన 3 దిక్కుల్లోనూ చైనా 2 రోజుల పాటు ఈ విన్యాసాలు చేపట్టింది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సహా రాకెట్ దళాలు సంయుక్తంగా విన్యాసాల్లో పాల్గొన్నాయి. లక్ష్యాలపై తమ దాడుల శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తున్నాయి. మరోవైపు చైనా విన్యాసాల నేపథ్యంలో తైవాన్ అలర్ట్ అయ్యింది. తమ చుట్టూ చైనా విన్యాసాలు చేయడంపై అప్రమత్తమైన తైవాన్ అందుకు తగ్గట్టుగా స్పందించేందుకు సిద్ధమైంది. ఇరు దేశాల మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారితే ప్రతిస్పందించేందుకు తమ యుద్ధ విమానాలను, క్షిపణులను సిద్ధం చేసింది. అంతేకాక ఆర్మీ, నేవీ యూనిట్లను సైతం సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. చైనా రెచ్చగొట్టే చర్యలు ప్రాంతీయ శాంతి, స్థిరత్వాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని తైవాన్ రక్షణ మంత్రి తెలిపారు. చైనా చేపట్టిన డ్రిల్స్ ను ఆయన ఖండించారు. తాము చైనాతో ఎలాంటి ఘర్షణల్ని కోరుకోవడం లేదని, కానీ తమకు ముప్పు ముంచుకు వస్తే మాత్రం వెనకడుగు వేయబోమన్నారు. తైవాన్ తాము శాశ్వత స్వతంత్ర దేశంగా ప్రకటించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో లాయ్ చింగ్ తే గెలుపొందారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరమే ఆయన చైనాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. తమను భయపెట్టే ఆలోచనలు మానుకోవాలని, సైన్యంతో రెచ్చగొట్టాలని చూడొద్దన్నారు. తమ దేశ స్వాతంత్ర్యం, సార్వభౌమత్వం, ప్రజాస్వామ్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, తైవాన్ జలసంధిలో యథాతథ స్థితి ఉండేలా కృషి చేస్తామన్నారు. మరోవైపు తైవాన్ తమ దేశంలోని భూభాగమేనంటూ చైనా కొన్నేళ్లుగా వాదిస్తోంది. తైవాన్ ఎప్పటికైనా చైనాలో కలిసి తీరుతుందని, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడి ప్రజలు ఒప్పుకుని తీరాల్సిందేనని చైనా చెబుతోంది. అందుకోసం అవసరమైతే సైనిక బలగాలను ఉపయోగించేందుకు వెనుకాడమని తెలిపింది. తైవాన్ను చైనాలో శాంతియుతంగా కలుపుకోవడానికి ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తోంది. కానీ తైవాన్ ప్రజలు, ప్రభుత్వం మాత్రం అందుకు అంగీకరించడం లేదు. తైవాన్ ప్రస్తుతం స్వయం పాలనలో ఉంది. అది స్వతంత్ర రాజ్యంలానే కనిపిస్తున్నా అధికారికంగా చైనా నుంచి దానికి స్వతంత్రం లభించలేదు. చైనా ఇప్పటికీ దాన్ని తమ రాష్ట్రాల్లో ఒకటిగానే పరిగణిస్తోంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ వివాదం కారణంగా నిత్యం 2 దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంటోంది. ఇప్పుడు తైవాన్కు మద్దతుగా అమెరికా జోక్యం చేసుకోవడంతో పరిస్థితులు తీవ్రతరమవుతున్నాయి. దశాబ్దాల పాటు కొనసాగిన శత్రుత్వం, యుద్ధ హెచ్చరికల అనంతరం 1980లో చైనా, తైవాన్ మధ్య సంబంధాలు మెరుగవడం ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా ఒక దేశం, 2 వ్యవస్థల సూత్రాన్ని చైనా తీసుకొచ్చింది. చైనాతో మళ్లీ కలిసిపోవడానికి తైవాన్ ఒప్పుకుంటే ఆ ద్వీపానికి పాలనలో స్వతంత్రతను కల్పిస్తామని చైనా చెప్పింది. అయితే తైవాన్ ఆ ప్రతిపాదనకు ఒప్పుకోలేదు. తైవాన్లో ప్రజాస్వామ్య ఉద్యమ ఒత్తిడితో అక్కడ 2000 సంవత్సరంలో ఎన్నికలు జరిగాయి. దీంతో 2005లో చైనా వేర్పాటు వ్యతిరేక చట్టాన్ని రూపొందించింది. తైవాన్ గనక చైనా నుంచి వేరుపడ్డానికి ప్రయత్నిస్తే సైనిక చర్యను ఎంచుకునే వెసులుబాటును ఆ చట్టంలో పొందుపరిచింది.